కార్యక్రమం ద్వారా ప్రతి ఓటరును కలవడం జరుగుతుందని, ఓటరు జాబితాతో తన పేరును లింక్ చేయడం ద్వారా శుద్ధమైన, ఖచ్చితమైన తప్పులు లేని ఓటర్ల జాబితాను తయారు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్. రామ్సుందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం 24 ఏళ్ల క్రితం జరిగిందని, ప్రస్తుతం ఈ నెల నుండి జరుగుతోందని, 28 ఓటర్ల జాబితాతో మాపింగ్ చేయడం జరుగుతోందని, ప్రస్తుతం 27% వరకు ఓటరు మాపింగ్ చేయడం జరిగిందని తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎలక్షన్ కమిషన్ వారు మనకు స్టార్ట్ చేశారు. ఈ 5వ తారీఖు నుంచి మనకు ఎస్ఐఆర్ అఫీషియల్గా మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఐఆర్ అండ్ ఎస్ఎస్ఆర్. ప్రతి సంవత్సరం కూడా మనము 2 సార్లు ఎస్ఎస్ఆర్ తీసుకుంటాం, స్పెషల్ సమ్మరీ రివిజన్ అని. స్పెషల్ సమ్మరీ రివిజన్లో ఏం చేస్తామంటే, ఏదైనా ఇంక్లూజన్స్ ఉండి 18 ఏళ్ళు దాటిన ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ ఇంక్లూజన్స్ చేస్తాము. ఎవరన్నా డెత్ కేసెస్ కానీ మైగ్రేటెడ్ కేసెస్ కానీ అంటే వాళ్ళని డిలీట్ చేస్తాము. ఏదైనా చేంజెస్, నా పేరు తప్పుపడింది, నా అడ్రస్ తప్పుపడింది అనే వాళ్ళకి మారుస్తాం. సో ఓవరాల్గా ఆ రోల్లో 1000 మంది ఉన్నారు, ఎలక్ట్రల్ రోల్లో ఒక పోలింగ్ స్టేషన్ సంబంధించిన 1000 మంది ఉన్నారు అంటే ఆ 1000 మందిని మనమైతే విజిట్ చేసేది ఉంటుంది. ఓకే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే రోల్లో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా విజిట్ చేయడం జరుగుతుంది. 1000 మంది ఉంటే 1000 మందిని కూడా విజిట్ చేయడం జరుగుతుంది. లాస్ట్గా మనకి ఎస్ఐఆర్ జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో 2002లో జరిగింది. అంటే 24 ఏళ్ల క్రితం ఎస్ఐఆర్ జరిగింది. మళ్ళీ ఈరోజు మనకు ఎస్ఐఆర్ జరుగుతుంది. సో ఎస్ఐఆర్లో మనకి ఏం జరుగుతుంది? సో మనకు ఆల్రెడీ రోల్స్ ఇచ్చారు. ఎప్పటి రోల్స్? కరెంట్ రోల్స్, ఏదైతే రన్నింగ్ రోల్ ఉందో ఈ రోల్ ఇచ్చారు. అలాగే 2002 రోల్ కూడా మనకి ఇచ్చారు, అప్పటి రోల్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ కింద ఏం చేస్తున్నామంటే, ఇప్పుడున్న ఓటర్లు పాత ఓటర్స్తో లింక్ చేస్తున్నాం. సో దీంట్లో 3 ఆప్షన్స్, మనకు 3 పాసిబిలిటీస్ వస్తాయి. ఒకటేంటి, అప్పుడు నాకు ఓటు ఉంది, ఇప్పుడు కూడా నాకు ఓటు ఉంది. సో నువ్వు లింక్ చేసేసుకుంటావు. మా బిఎల్ఓ లింక్ చేసేస్తాడు. సో సుబ్బయ్య అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. రెండో కేటగిరీ, అప్పుడు నాకు ఓటు లేదు, ఇప్పుడు ఉంది. అప్పుడు నాకు 18 ఏళ్ళు నిండకపోవచ్చు, ఏమైనా ఉండొచ్చు. అప్పుడు నాకు ఓటు లేదు, ఇప్పుడు నాకు ఓటు. నేను మా ఫ్యామిలీ మెంబర్స్, అప్పుడున్న ఫ్యామిలీ మెంబర్స్ లింక్ చేసుకుంటాం. అది మా బిఎల్ఓ గారు చేస్తారు. మా ఫాదర్ కానీ, మా మదర్ కానీ, మా రిలేటివ్ కానీ ఎవరితో నేను లింక్ చేసుకుంటాను. మూడో కేటగిరీ, అసలు అప్పుడు ఎవరు లేరు, నేను కొత్తగా ఈ ఊరికి విజయనగరానికి వచ్చాను. సో నా రోల్లో ఎవరు లేరు. సో నేను ఎక్కడి నుంచో ఒకటి వచ్చింటాను నేను. సో ఆ రోల్తో నేను లింక్ చేసుకుంటాను. సో నేను కడప నుంచి వచ్చాను కాబట్టి నా కడపలో నా రోల్తో మా ఫాదర్తో కానీ, లేకుంటే అప్పుడు నాకు ఓటు నింటే 2002లో దాంతో కానీ లింక్ చేసుకుంటాను. సో ఈ లింకేజ్ కార్యక్రమంలో ఇప్పుడు ఉన్నాం మేము. సో దీంట్లో ఆల్మోస్ట్ 77% వరకు ఇప్పటికి లింకేజ్ జరిగింది. ఇంకొక 23% లింకేజ్ ఉంది, అది జరుగుతుంది. ఇంకా ఒక నెల రోజులు కూడా ఇది లింకేజ్ కార్యక్రమం మనకు జరుగుతుంది. సో ఇప్పుడు ఈ రోల్స్ అయితే లింకేజ్ అంతా అయిపోయింది, అంతవరకు 77% వరకు లింకేజ్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ప్రింటింగ్ కోసం మనం ఇవ్వబోతున్నాం. సో ఇవన్నీ కూడా ప్రింటింగ్ అవుతాయి. ఎలక్ట్రల్ ఫామ్స్ అంటారు దీన్ని. ఎలక్ట్రల్ ఫామ్స్ ప్రింట్ అయ్యి వస్తాయి. ఈ ఎలక్ట్రల్ ఫామ్స్లో ఏముంటాయి, మన డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. మన డీటెయిల్స్, మన పాత 2002లో ఎవరున్నారు, అప్పుడు నేనున్నానా, మా రిలేటివ్ ఉన్నారా. సో మా రిలేటివ్ ఉంటే ఎక్కడున్నాడు, ఈ బూత్లో ఉన్నాడా, లేకుంటే ఇంకో జిల్లాలో బూత్లో ఉన్నాడా, ఇంకో రాష్ట్రంలో బూత్లో ఉన్నాడా, ఆ డీటెయిల్స్ వస్తాయి. ఎవరికి వస్తాయి? ఎవరైతే లింక్ చేసి ఉంటారో వాళ్ళకే వస్తాయి. మా బిఎల్ఓలు ఎవరికైతే లింక్ చేసి ఉంటారో లింక్ చేయని వాళ్ళకి ఎంటీ కాలమ్స్ వస్తాయి. ఓకే, సో ఈ కాలమ్స్ ఈఎఫ్స్ అన్నీ, అంటే ఎలక్ట్రల్ ఫామ్స్ అన్నీ మేము తీసుకొని ప్రతి ఇంటికి కూడా 15వ తారీఖు నుంచి మేము వెళ్తాం. మా బిఎల్ఓలు 15వ తారీఖు, ఈ 15th నుంచి మేము వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఎలక్ట్రల్ ఫామ్స్ ఈఎఫ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్లో వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళ ఇంటి కింద నుంచి వేయమని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో అందరికీ సర్వ్ చేయడం జరుగుతుంది. సో సర్వ్ చేసిన తర్వాత ఎవరైతే ఓటర్ ఉన్నాడో, ఇది ఓటరు, ఆ మధ్యలో మేము లింక్ చేయకుండా ఉన్నట్టే ఈ కెన్ లింక్, నేను సోన్సో మా ఫాదర్ అయినా సోన్సో ఇక్కడ ఉన్నాడు అనేది లింక్ చేసుకోవచ్చు ఆయన అని రాయాలంతే, అంతకుమించి ఏం లేదు. లింక్ ఉందంటే రాసిన తర్వాత మా బిఎల్ఓ మళ్ళీ వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుంటారు, వెనక్కి మీ సంతకంతో వెనక్కి కలెక్ట్ చేసుకుంటారు. సో మీరు ఆ లింకింగ్ ఏర్పాటు చేసుకొని, ఆ లింకింగ్ అంటే మీ ఓటర్ ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు. మీ ఫాదర్ కానీ, మీ మదర్ కానీ, మీరు కానీ ఇక్కడే ఓటర్గా ఉండాల్సిన అవసరం లేదు. నా ఓటు మా పల్లెలో ఉంది, సో మా పల్లెతో నేను ఆ పల్లెలో ఉన్నాను అని చెప్పి లింక్ చేసుకోవచ్చు.
మీరు మీ బిఎల్ఓ నెంబర్ కూడా దాని మీద ప్రింట్ అయి ఉంటుంది. సో మీరు బిఎల్ఓ కాల్ చేసైనా అడగచ్చు, సోన్సోలో ఉన్నారంటే బిఎల్ఓ వెరిఫై చేసి మీకు చెప్తారు. లేకపోతే దాని మీదనే వెబ్సైట్ అడ్రస్ కూడా ఉంటుంది. ఆ వెబ్సైట్ అడ్రస్కి పోయి కూడా అంత భారతదేశానికి సంబంధించిన అన్ని రోల్స్ దాంట్లో ఉంటాయి. సో మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని, మీ కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకొని, మీ ఊరు సెలెక్ట్ చేసుకుంటే ఆ రోల్ వస్తుంది. దాంట్లో మీ ఫాదర్ పేరు ఏముందో చూసుకొని, ఎక్కడున్నాడో చూసుకొని దాన్ని కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత మేము మళ్ళీ 14/7 అంటే జూలై 14వ తారీఖు అంతా మా బిఎల్ఓ మీ దగ్గరికి 2 సార్లు వస్తారు. ఒకసారి మీరు లేకపోయినా రెండోసారి కూడా వస్తారు. వచ్చి మీ దగ్గర నుంచి వెనక్కి ఆ ఎలక్ట్రల్ ఫామ్స్ కలెక్ట్ చేసుకుంటారు. సో వెనక్కి కలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అనెక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు సంతకం చేసి మాకు ఇవ్వాల్సిన అవసరం. సో అవన్నీ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాటిని వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఎవరికైతే ఈ లింకేజ్ తప్పుందో సో వాళ్ళకి, రెండోది ఎవరైతే అసలు ఆ లింకేజే ఎస్టాబ్లిష్ చేయలేదో, ఎక్కడో వాళ్ళు ఓటు ఉండింటాయి, వాళ్ళందరికీ కూడా మేము నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఒక 14 డాక్యుమెంట్స్ మేము వెరిఫికేషన్ కోసం ఇస్తాం. ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్సు, ఇంటి ట్యాక్స్ రిసీటు, మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ఇటువంటి 14 డాక్యుమెంట్లు కూడా మీకు దాంట్లోనే మెన్షన్ చేస్తాం. ఏదో ఒక డాక్యుమెంట్ మీరు దాంతోపాటు మాకు సబ్మిట్ చేయాల్సిన అవసరం. సో ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని మేము డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేస్తాం. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేస్తాం. ఎవరైతే సబ్మిట్ చేయలేదో సంతకం చేసి మళ్ళీ వెనక్కి, వాళ్ళ నేమ్స్ కూడా డ్రాఫ్ట్ రోల్లో రావు, ఎందుకంటే వాళ్ళు లేరు కాబట్టి. సో ఎవరైతే సంతకం చేసి మాకు వెనక్కి ఇచ్చారో వాళ్ళది మేము సాటిస్ఫై అయ్యామా, మీకు నోటీసులు రావు. మేము సాటిస్ఫై కాలేదు, దీంట్లో మీరు లింక్ ఎస్టాబ్లిష్ చేయలేదు, తప్పు లింక్ ఎస్టాబ్లిష్ చేశారన్నప్పుడు మేము నోటీసులు ఇస్తాం. మీకు నోటీసులు ఇచ్చినప్పుడు ఆ నోటీసులతో పాటు మీరు ఈ డాక్యుమెంట్స్ మేము మెన్షన్ చేసిన 14 డాక్యుమెంట్స్లో ఏదైనా డాక్యుమెంట్ ఒకటి అటాచ్ చేసి మాకు ఇస్తే సరిపోతుంది, మీ పేరు రిటైన్ అవుతుంది. సో ఆ తర్వాత మేము డ్రాఫ్ట్ రోల్స్ పబ్లిష్ చేస్తాం. డ్రాఫ్ట్ రోల్స్ మీద ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు అప్పీల్కి వెళ్ళచ్చు డిస్ట్రిక్ట్ కలెక్టర్కి. డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అప్పీల్కి వెళ్ళిన తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ డెసిషన్ మీద కూడా మీకు అబ్జెక్షన్ ఉంటే మీరు సిఈఓకు అబ్జెక్షన్కి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఎంటైర్ ప్రాసెస్ మనకు. ఈ ఎంటైర్ ప్రాసెస్ కూడా మనకి ఏంటంటే ఎవరిని ఎక్స్క్లూడ్ చేయడానికి కానీ, అన్నెసరీ డిలీషన్స్ చేయడానికి కానీ కాదు. ఈ ఎంటైర్ ప్రాసెస్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్ కోసం మాత్రమే చేస్తున్నాను తప్ప ఎవరిని ఎక్స్క్లూషన్ కోసం కాదు. అందుకే మీకు ఈఎఫ్స్ అంటే ఎలక్ట్రల్ ఫామ్స్ మేము మీ ఇంటికి వచ్చి ఇచ్చినప్పుడు మీరు మీ ఓటు ఎక్కడుందనేది ఎస్టాబ్లిష్ చేసుకోండి. దాంట్లో ప్రింట్ అయితే కరెక్ట్ అయితే వెల్ అండ్ గుడ్, కరెక్ట్ కాకుంటే మీరు మాడిఫై చేసి కూడా ఇవ్వచ్చు. మా ఓటు ఇక్కడ లేదు, మా ఓటు ఎక్కడో నెల్లూరులో ఉంది, ఎలా కనుక్కోవాలా మేము అంటే దాని మీద మీకు వెబ్సైట్ అడ్రస్ ఉంటుంది, దాంట్లో వెళ్ళైనా కనుక్కోవచ్చు. దానిపైన మీ బిఎల్ఓ నెంబర్ ఉంటుంది, బిఎల్ఓకి ఫోన్ చేసి వాళ్ళతో కూడా మీరు కనుక్కోవచ్చు. సో ఈ ఫెసిలిటీ ఉంది మీకు. సో మొత్తం అది చూసుకోండి. లేదు అది ఎస్టాబ్లిష్ చేయలేకపోయామన్నా కూడా మీరు నథింగ్ టు వరీ. మీకు మేము నోటీస్ ఇచ్చినప్పుడు డాక్యుమెంట్ ఏదైనా డాక్యుమెంట్ మీరు తీసుకొని వచ్చి దాంతోపాటు మా ఈఆర్ఓ గారి దగ్గర సబ్మిట్ చేశారంటే ఈఆర్ఓ గారు మీ నేమ్ దాన్ని ఇంక్లూడ్ చేసే ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు మేము అలా చేసి 21/7 తారీఖు అంటే జూలై 21వ తారీఖు డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ పబ్లిష్ చేస్తాం. సో దాంట్లో ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే, క్లెయిమ్స్ అభ్యంతరాలు ఉంటే మీరు మళ్ళీ ఫైల్ చేసుకోవచ్చు. వాటిని కూడా మేము డిస్పోజ్ చేస్తాం. ఎవరు ఈఆర్ఓ గారు డిస్పోజ్ చేస్తారు. ఆయన డిస్పోజ్ చేసిన దాని మీకు ప్రాబ్లం ఉంటే యూ కెన్ అగైన్ గో టు ది మన డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వెళ్ళచ్చు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్పోజ్ చేసిన దాని మీద కూడా మీకు ప్రాబ్లం ఉంటే మన సిఇఓ గారి దగ్గరికి కూడా వెళ్ళచ్చు. సో 2 లెవెల్స్ ఆఫ్ మనకు అప్పీల్స్ ఉన్నాయి. ఈ అప్పీల్స్ కూడా మీరు వాడుకోవచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత ఈ అభ్యంతరాలు పరిష్కరించడం కోసం 21వ తారీఖు నుంచి, అంటే మేము 21వ తారీఖు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకుంటాం కాబట్టి 28 అంటే 20వ తారీఖు ఆగస్టు వరకు మీరు క్లెయిమ్స్ ఫైల్ చేసుకోవచ్చు. సో వాటిని పరిష్కరించడం కోసం 18/9 సెప్టెంబర్ 18వ తారీఖు వరకు కూడా ఉంది. సో 18/9 వరకు మేము ఈ క్లెయిమ్స్ అన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. తుది ఓటర్ల జాబితా 22/9 వస్తుంది. సో ఇది తుది ఓటర్ల జాబితా బేస్డ్ అపాన్ ది ఎస్ఐఆర్. సో దీంట్లో కూడా ఇంకా ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి, మేము అప్పుడు అప్లై చేసుకోవడం మర్చిపోయాము, మేము అక్కడ లేము, మేము పొరపాటు జరిగిపోయింది అన్నప్పుడు కూడా ఇంకా కూడా మీరు Form 6 మళ్ళీ కూడా ఫైల్ చేసుకొని మీరు ఎలిజిబిలిటీ ఉంటే ఇంక్లూషన్కి పెట్టుకుంటాం.
సో నేను తమ ద్వారా మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఎస్ఐఆర్ అనేది యాక్టివిటీ ఎవరిని ఎక్స్క్లూజన్ చేయడం కోసం కాదు. ఇట్స్ ఓన్లీ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది రూల్స్. మన చట్టం చెప్తున్నట్టు, ఏదైతే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ చెప్తున్నట్టు, సో రోల్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఏంటంటే రోల్స్ ప్యూర్గా ఉండాలి. సో ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కోసమే ఈ ఎస్ఐఆర్ తీసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.